సమంత సక్సెస్ఫుల్ కెరీర్ ను అనుభవించింది. దాదాపు 14 సంవత్సరాల పాటు సినీ జర్నీలో సమంత హైట్స్ ను చూసింది. సౌత్ ఇండియాలో స్టార్ లేడీగా వెలుగొందింది. 2010లో విడుదలైన ఏ మాయ చేసావే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. మొదటి చిత్రమే సూపర్ హిట్ అయింది. బృందావనం, దూకుడు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నమోదు చేసింది. సమంతకు సక్సెస్ రేటు ఎక్కువ. అందుకే ఆమె లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకుంది. ఆమె కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. కానీ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయి. హీరో నాగ చైతన్యను సమంత ప్రేమ వివాహం చేసుకుంది. 2017లో గోవా వేదికగా హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల్లో సమంత నాగ చైతన్యల వివాహం జరిగింది. 4 ఏళ్లు సమంత వైవాహిక జీవితం సవ్యంగా సాగింది. 2021లో మనస్పర్ధలతో విడిపోయారు. విడాకులకు కారణాలు ఇవే అంటూ పలు రూమర్స్ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా సమంత విమర్శలు ఎదుర్కొంది. ఆమె టార్గెట్ అయ్యింది. ప్రస్తుతం సమంత సింగిల్ గానే ఉంది. పూర్తిగా కెరీర్ మీద దృష్టి పెట్టి ముందుకు సాగుతోంది. కాగా గతంలో సమంత తన బ్రేకప్ లవ్ స్టోరీ మీద ఓపెన్ అయ్యింది. సమంత మాట్లాడుతూ, ప్రేమలో నేను కూడా మోసపోయాను. అయితే త్రుటిలో తప్పించుకున్నాను. లేదంటే నా జీవితం కూడా మహానటి పాత సావిత్రిలా అయ్యేది. సావిత్రి జీవితం మీద నాకు పెద్దగా అవగాహన లేదు. అయితే మహానటి సినిమా వలన నాకు ఆమెకు సంబంధించిన అనేక విషయాలు తెలిసి వచ్చాయి. సావిత్రి హీరో జెమినీ గణేశన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన మరొక మహిళతో సంబంధం పెట్టుకుని సావిత్రిని మోసం చేశాడు. అది తెలిసిన సావిత్రి మానసిక క్షోభతో జీవోత్సవంలా బ్రతికింది. అతన్ని వదిలించుకోకపోతే నేను మరో సావిత్రిని అయ్యేదాన్ని అని చెప్పింది సమంత. ఈ కామెంట్స్ సమంత ఎవరిని ఉద్దేశించి చేసిందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. టాలీవుడ్ వర్గాల ప్రకారం హీరో సిద్ధార్థుని ఉద్దేశించి సమంత ఈ కామెంట్స్ చేసిందట. 2013లో సమంత సిద్ధార్థ జంటగా జబర్దస్త్ సినిమా టైటిల్తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సినిమా చేశారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి డైరెక్టర్. జబర్దస్త్ మూవీ సెట్స్లో సమంత సిద్ధార్థ్ ప్రేమలో పడ్డారనే వాదన ఉంది. అయితే సిద్ధార్థ్ క్యారెక్టర్ మంచిది కాదని సమంత సన్నిహితులు హెచ్చరించారు. సిద్ధార్థ్ నేచర్ అర్థం చేసుకున్న సమంత అతనికి బ్రేకప్ చెప్పిందనే ఊహాగానాలు ఉన్నాయి. అనంతరం సమంత నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే ఓ మూవీ చేస్తుంది. ఈ చిత్రానికి ఆమె నిర్మాత కూడా. హన్నీ బన్నీ టైటిల్తో ఒక వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. మరి సమంత పెట్టిన కామెంట్ పై మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలా వెళ్ళిపోయే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సొమ్మేం పోతుంది. బాయ్ ఫ్రెండ్స్.